ధరణి తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, మేము భూభారతి తెచ్చిన ఇది అన్నిటికీ పరిష్కారం అన్నారు. ఇంతవరకు ఆ భూభారతిలో ప్రైవసీని ఆప్షన్ని కూడా ఇంతవరకు తొలగించలేదు కదా మీరు. అంటే మనం కొనుక్కున్న భూమి ప్రజలందరికీ తెలిసేలాగా ఉండాలి, కానీ దాన్ని ప్రైవసీలో పెట్టుకునే ఆప్షన్ గతంలో కేసీఆర్ ధరణిలో కల్పించిండు. కానీ అది తొలగిస్తామన్నా తొలగించిరా? అదొక చిన్న 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 పాయింట్. అది ఎన్ని ఎకరాల భూమిని మీరు వెనక్కి తీసుకున్నారు చెప్పండి. ఈ హైడ్రా పేరుతో దొంగ డ్రామాలు ఆపండి. 60,000 ఎకరాలు 60,000 ఎకరాలు మేము వెనక్కి తీసుకున్నామని ఈ డ్రామాను ఆపండి. ఎన్ని ఎకరాలు మీరు వెనక్కి గుంట భూమిని వెనక్కి తీసుకున్నారా మీరు చెప్పండి. కేటీఆర్ బినామీలు కల్వకుంట్ల ఫ్యామిలీ కబ్జాలు చేసిన భూములను ఏమైనా వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగిందా? సంతోషంలో కేసు ఏమైంది? ఎవడు కాంప్రమైజ్ అయ్యిండు? వీటన్నిటికి ఎవరు సమాధానం చెప్పాలండి? ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు కావా? అరే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చిత్రీకరించడానికి, అవతలున్నవాడు చిత్రీకరించడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడో అందులో మీ వాటా కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న బ్యాచ్ ఏంది ఫస్ట్ అది చెప్పండి. మీ థింక్ ట్యాంక్ ఏంది? మీ చుట్టూ ఉన్న వాళ్ళు వేం నరేందర్ రెడ్డి, జానారెడ్డి కొడుకు రోహిన్ రెడ్డి, చివరికి మీ సోషల్ మీడియా టీంని కూడా మొత్తం పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు కదా. ఇది మీ ఫెయిల్యూర్ కాదా చెప్పండి. ఈనాటికి కూడా రియల్ ఎస్టేట్ ఫైళ్ళు, ఈ డాక్యుమెంట్లన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? నేను ఇంకా ఒక లైన్ అడుగు ముందుకేసి మాట్లాడితే మీరు ఎవరైతే మా వాళ్ళు ఎవరో రాజకీయాల్లో లేరంటున్నారో మొత్తం వాళ్ళే రియల్ ఎస్టేట్ మీద పడ్డారు కాదా? ఇది ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. మంత్రులు మిగతా నాయకులు మీరు ఎట్లా నాశనం కావాలని వాళ్ళు చూస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. మీరు ఏడ సైడ్ జరిగితే మేము ఆ కుర్చీలో కూర్చోవాలని ప్లాన్ చేస్తున్నారు కొంతమంది. దాన్ని మీరు పసిగట్టి మీరు ఎటువైపు ఉండాలా? ప్రజల కోసం పని చేస్తున్నారు, ప్రజల కోసం పని బలంగా చేస్తుంటే ప్రజలే మీ వెనకాల వచ్చి నిలబడతారు. కానీ మీరు ప్రజలు మీ వెనకాల రావడానికి మీరు అవకాశం ప్రజలకు ఇస్తున్నారా? అది ఆలోచించండి ఫస్ట్. మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మొత్తం వీళ్ళే ఉన్నారు మీ చుట్టూ అంతా. థింక్ ట్యాంక్, అసలు థింక్ ట్యాంకే లేదు తెలంగాణ సోయినుడు